For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. ఓం నమ శివాయ. పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తుతి స్థితి విలయ బ్రహ్మ హరి హరాయ గుణాత్మ సర్వగవతిగామి దశ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వ. ప్రజలందరికీ నమస్కారము. ఈ శ్రీ కోదినామ సంవత్సరమున ఆషాఢమాసం జూలై 15 నుంచి 21 వరకు మనం తెలుసుకోవాల్సింది వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వారంలో ఈ వార ఫలాలు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఈ వారంలో వాళ్ళకి తెలుసుకోవాల్సిన ఐడియా, ఆలోచనలు, విధానాలు ఏదైనా కానీ ఓపెన్గా ఉంటారు. వీళ్ళు మనసులో ఒకటి బయట ఒకటి నటించే విధానం అనేది ఇలా ఉండదు. కాబట్టి వీళ్ళు ఏ పని చేసినా, ఏ కార్యక్రమం చేసినా ఓపెన్గా ఉంటారు. ఏ పని చేయాలనుకున్నా కూడా అందరిలో కలిసిమెలిసి దాంట్లో ఒక మనిషిగా నిలబడి ప్రజలకి సేవ చేసుకుంటూ పోతుంటారు. కాబట్టి వీళ్ళ స్వార్థం గురించి ఆలోచన చేయరు. కాబట్టి ప్రజల గురించి వీళ్ళ ఆలోచన ఉంది. కాబట్టి మీరు చేయాల్సింది, మీరు చేసే కార్యక్రమం కూడా ఏ ప్లాన్ కానీ ముందు వరకు మీ ప్లానింగ్ ఎవరికి చెప్పొద్దు. పని అయిన తర్వాత కార్యక్రమాన్ని మీరు చెప్పుకోవాలి. కానీ పని కాకముందు ఏ ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికి చెప్పి చేశారనుకోండి, చాలా ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ వారంలో వీళ్ళకి దీంతో పాటు కొన్ని సంవత్సరాలు కొన్ని బ్రేక్ అయిపోయినాయి, కొన్ని సంవత్సరాలు ప్రేమగా కలుసుకొని విడిపోయిన వాళ్ళు, కొన్ని కళ్యాణం విశేషాలు, సంతాన విశేషాలు వీళ్ళకి అతి దగ్గరలో ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కొంతమంది స్నేహితులు కానీ, కొంతమంది స్నేహితురాల వాళ్ళ నుంచి కానీ వీళ్ళకి మంచి అభివృద్ధి, అదృష్టము, లక్కు లాంటిది, ఒక అదృష్ట లక్కు లాంటిది వీళ్ళకి పట్టకపోతుంది. అది వీళ్ళు ఊహించండి. ఫలానా టైంలో ఫలానా అవుతుంది అనుకోండి, వీళ్ళు కూడా అనుకోరు. అది వీళ్ళకి ఊహించని టైంలోనే అది అనుకోకుండా ఎదురయ్యే మార్గం అనేది, అనుకోకుండా టక్కన ఎదురయ్యే మార్గం అనేది, అది ప్రాప్తి కలిగే యోగం అనేది ఉంది. కాబట్టి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి, ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు, కొన్ని పనులు, మీరు చేసే పనులు పబ్లిసిటీ చేయకోకుండా ఏ కార్యక్రమం అనుకుంటున్నారో ఆ కార్యక్రమం గురించి మీరు అనుకోవాలి. కానీ ఇంకో కార్యక్రమం గురించి అనుకొని ఈ కార్యక్రమాన్ని మీరు కొంచెం పక్కకు పెట్టేసి మీరు కొంచెం బ్రేక్ అయ్యారనుకోండి, మీకు కొన్ని ప్రమాదాలు, కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉంటాయి. అందువల్ల అతి జాగ్రత్త కొన్ని తీసుకోవాలి. మీరు నిదానమే ప్రధానం. సర్వోజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.